ఇది జరిగిన వాస్తవం. ఇది ముందడున్నాడు మమ్మల్ని రాగానే ఉరికిపోయినాడు. వీడియో తీసినాడు వెళ్ళిపోయాడు. మలమూత్ర దొరికిండు. మలమూత్ర దొరికినాడు దొరికిండు. ఇన్నే వాంతో నువ్వు ఎందుకు కూర్చున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెప్తే వాడు వెకిలిన విషయాలు చేసి నవ్వుతూ మాట్లాడుతుండు. అసలు ఏం సంబంధం లేని మాట్లాడుతున్నాడు. అది పాయింట్ ఎందుకు ఈడ ఓడరా నీకు చెప్పినోడు ఓడరా అని చెప్పేసి అని చెప్తే కూడా ఏం సమాధానం చెప్తలేడు వాడు. నెక్స్ట్ మనకు దేశశుద్ధి చేసాం మేము, కొట్టాం మేము ఇక్కడ కొట్టేసి పోలీసు వాళ్ళకు మేము లీగల్గా ఏం చేయాలన్నది పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాము. దేశశుద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్పేసేసినాము. ఆల్రెడీ వాళ్ళ వెనుక ఎవరున్నారు ఏం కథ ఏందని చెప్పేసి అని కూడా సిపి సార్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలా మామ వాళ్ళని అడుగుతా ఆల్రెడీ వాళ్ళ ఆటో ఇట్లా అని పల్లగొట్టేసారు. వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ కూడా వెళ్ళిపోయాడు. ఆ విషయం కూడా ఇలా చెప్పినాం, సార్ వాళ్ళకు కూడా చెప్పినాము. పట్టుకొని వస్తాము, మేము ఇంట్రాగేషన్ చేస్తామని చెప్పేసినారు. కానీ 3 రోజులు అవుతుంది. ఇంతవరకు ఏం ఇంట్రాగేషన్ జరిగింది, ఏం వ్యవస్థ అయింది, అతను ఎవడు బంగ్లాదేశ్ వాడా పాకిస్తాన్ వాడో రోహింగ్యాంగా, అసలు నా ఆధార్ కార్డు ఏంది, మొలాలి ఉంటాడు అని చెప్పేసి వార్త వచ్చింది మాకు.